ఇప్పటికీ ఆయనకి 8% ఎంతో నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ, హ్మ్. కొంత పర్సెంటేజ్ అయితే రవిప్రకాష్‌కి వాటా ఉంది టీవీ9లో గూడా. టీవీ9 నుంచి ఈ మధ్య అక్రమంగా దాదాపు 90,00,00,000 వరకు ఆహ్, ఆహాకి మళ్ళిచ్చారు అనేది ఆయన ఆరోపణ. ఆహాలో అల్లు అర్జున్‌కి లేదా అల్లు అరవింద్‌కి గూడా 5% వాటా ఉంది. దాంట్లో మై హోమ్ రామేశ్వరరావు వీళ్ళది షేర్లున్నాయి. మెగా వీళ్ళది. సో, అది ఆల్రెడీ 420,00,00,000 అప్పుల్లో ఉంది. ఎవ్రీ ఇయర్ 100,00,00,000 అప్పు ఆహాలో ఉంది. కానీ పైకి వాళ్ళు అన్‌స్టాపబుల్ అని జెప్పి, అది జెప్పి హ్మ్. అదేదో బ్రహ్మాండంగా ఉందని పీఆర్ టీమ్‌ని పెట్టి ప్రమోట్ హ్మ్. చేసుకుంటున్నారు గానీ, అది ఏటా 100,00,00,000 లాస్ ఉంది. ఆ 100,00,00,000 లాస్‌ని ఇది జేయడానికి కోసం అక్రమంగా 90,00,00,000ని లోంచి మళ్ళిచ్చారు అనేది చెప్పాడు. గతంలో గూడా ఆయన మేఘా కృష్ణారెడ్డిని ఇండియన్ హర్షద్ మెహతా గూడా మెహతా లాగా కంపేర్ చేస్తూ కూడా చెప్పాడు. హర్షద్ మెహతా బ్యాంకులను ఉపయోగించుకొని హ్మ్. స్టాక్ మార్కెట్‌లలో డబ్బులు పెట్టి ఆయన ఎలా మోసాలు చేశాడనేది అప్పట్లో స్కామ్ అయితే, ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడంటే కాంట్రాక్ట్‌ల పేరుతో కాంట్రాక్ట్‌లని పొందడం, కాంట్రాక్ట్‌లకి అడ్వాన్సులు తీసుకోవడం, తర్వాత పర్యావరణ అనుమతులని అవని ఇవని ఆ పనులు చేయకుండా ఆ డబ్బుని వేరే దానికి మళ్లించడం. హ్మ్. అట్లాగే బ్యాంక్ గ్యారంటీలు పెట్టుకొని డబ్బులు తీసుకోవడం. ఈ స్కామ్ జరుగుతుందనేది పెద్ద ఎత్తున ఆయన చేశాడు. దానికి వాళ్ళేమో కౌంటర్ ఇచ్చి ఈయనకి నోటీసులు ఇలాగ లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయి. హ్మ్. రెండోదేంటంటే మనకు తెలిసింది ఈ ఆర్‌టీవీ అనేది మామూలుగా ఆయన అనుకున్నది తెచ్చి శాటిలైట్ ఛానెల్‌కి పెట్టాలని. బట్ దానికి సంబంధించిన పర్మిషన్‌లు రానీయకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. హ్మ్. అంటే ఆయన్నసలు ఛానెల్ పెట్టనీయకుండా ఆయన గతంలో గూడా ఆయన ఉన్నప్పుడు నిజానికి రవిప్రకాష్ లేకపోతే ఛానెల్ లేదనేది అందరికీ తెలుసు. ఆయన హ్మ్. స్వహస్తాలతో నిర్మించిన ఛానెల్ అది. అవును సార్. దానికి డబ్బులు ఎవరైనా పెట్టుండొచ్చు. వాళ్ళు అవును. డబ్బులు ఒకటే సరిపోదు. డబ్బులు చాలా మంది దగ్గర హ్మ్. ఉంటది. దాన్ని తీసుకురావాలి గదా! అదంతా తీసింది ఆయన. హ్మ్. ఆయన లేకపోతే లేదనేది అందరికి తెలుసు. కానీ హ్మ్. ఆయన్ని చాలా అవమానకరంగా బయట పంపించేసి, విభేదాలొచ్చినప్పుడు చేయొచ్చు గానీ, హ్మ్. చాలా హ్మ్. అవమానకరంగా అవును ఆయన్ని సార్. పంపించేసి, ప్రభుత్వ అధికారాలను ఉపయోగించుకొని ఆయన్ని హ్మ్. హ్మ్. జైళ్ళల్లో పెట్టించి, తర్వాత గూడా పెట్టనీయకుండా ఎక్కడ కేసులన్నీ ఆయనకి పెట్టి. హ్మ్. ఆఫీసు స్పేస్ గూడా ఇవ్వనీయకుండా బెదిరింపులు చేసి, రకరకాలుగా ఇబ్బందులు పెట్టారనే వార్తలు ఉన్నాయి. సో, ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆయనేదో ఛానెల్ పెట్టుకొని దాన్ని సక్సెస్‌ఫుల్‌గా తీసుకొచ్చాడు. దాన్ని శాటిలైట్ తీసుకురావడానికి కూడా ఆయన్ని పర్మిషన్‌లు రానీయకుండా హ్మ్. ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారన్న ఇది ఉంది. హ్మ్. అందుకని బేసిక్‌గా ఆయన ఫైటర్. హ్మ్. ఆయనేమి సరెండర్ అయిపోయే వ్యక్తి కాదు. అయిపోయింటే ఎప్పుడో అయిపోవాలి. కాబట్టి ఆయన ఫైట్ చేస్తున్నాడు ఇప్పటికి గూడా. అందుకని ఇది తీసుకొచ్చాడు. ఇక్కడేందంటే మన టాపిక్ దీంట్లో అల్లు అర్జున్ ఏ హ్మ్. స్థాయిలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే 'పుష్పాది' గూడా అల్లు అర్జున్‌కి 300,00,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారనే మనకి ఇదుంది. అందులో హ్మ్. కొంత మొత్తం రెమ్యునరేషను డబ్బు రూపంలో కాకుండా కొంత వాటాల రూపంలో గూడా ఉందని. ఈ మధ్య చాలామంది హీరోలు అదే జేస్తున్నారు. అవును సార్. సినిమాల్లో వాళ్ళేందంటే ప్రొడ్యూసర్‌కి నొప్పి తగలకుండా. ఎందుకంటే ప్రొడ్యూసర్ ముందుగా తీసుకొచ్చి వీళ్ళకి హ్మ్. ఎక్కడ 200,00,00,000, 300,00,00,000 ఎక్కడి నుంచి ఇస్తారు? అవును. అందువల్ల వీళ్ళేం జేస్తున్నారంటే సినిమా కొంత బడ్జెట్ ఒక ఇన్వెస్ట్ ఫిగర్ చేసి. చెప్తారు. కొంత హ్మ్. ఫైనాన్స్ తీసుకొస్తారు. ఇంకొంత వాటాల రూపంలో హ్మ్. ఇచ్చేస్తారనమాట. ఈ ఏరియా మీది లేకపోతే ఈ డీటెయిల్ రైట్స్ మీది గ్యారంటీగా వచ్చేవేవైతే ఉంటాయో అవి హ్మ్. ఇస్తారనమాట. అలాగే ఇప్పుడు 'అల్లు అర్జున్' గూడా ఇరుక్కుంటాడు ఈ ఐడీ రైట్స్‌లో అవును అనేది సార్. ఒకటి. హ్మ్. రెండోది 'ఆహా'ది. 'ఆహా'ది మాత్రం నేను గూడా ఎప్పటినుంచో వింటున్నా అది లాసుల్లో ఉంది 'ఆహా' అనేది. 'ఆహా'ని మెయింటెనెన్స్ అంతా ఫైనాన్స్ ఏమో 'మై హోమ్ రామేశ్వరరావు' వాళ్ళది. హ్మ్. నడిపేదేమో అరవింద్ నడుపుతున్నాడు. 'అల్లు అర్జున్‌కి' దాంట్లో మరి స్టేక్ ఉందా లేదా అనేది క్లారిటీ లేదు గానీ అరవింద్‌కైతే ఉంది. హ్మ్. అది నష్టాల్లో ఉందనేది ఎప్పటినుంచో చెప్తున్నారు. అందుకని అల్లు అరవింద్ తెలివిగా తన ఫైనాన్స్ విషయాల్లో తనకి సంబంధం లేదు. నష్టాల్లో నాకు సంబంధం లేదు. నేను ఓన్లీ మేనేజ్ చేస్తాను. దానికి నాకింత ఇవ్వండి అనేది మాట్లాడుకున్నారనేది హ్మ్. ఒక ఇది. మనకి క్లియర్‌గా విషయాలనైతే వాళ్ళెప్పుడూ అఫీషియల్‌గా బయటికి రాలేదు. ఇవన్నీ గూడా బయటికొస్తున్న వార్తలనమాట. ఈ కాంటెక్స్ట్‌లో ఆహ్, 'రవిప్రకాష్' ఒక బాంబు పేల్చాడా? ఎందుకంటే ఆయన ఇప్పుడు కొత్తగా పేల్చింది కాదు. గత కొంతకాలం నుంచి ఆయన 'మెగా' అండ్ 'మై-హోమ్'లతో హ్మ్. అనేక ఫ్రంట్‌లలో పోరాడుతున్నాడాయన. తన శక్తియుక్తుల మేరకు ఆయన ఫైట్ చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు కూడా ఇప్పుడేందంటే బిజినెస్ రైవల్రీలో కూడా పాలిటిక్స్ లేకుండా ఇవాళ మన దేశంలో ఆహ్, ఏ అంశం లేదు. పర్సనల్ ఈజ్ పాలిటిక్స్ అని ఫెమినిస్టులు అంటారు గానీ, హ్మ్. అది ఫెమినిస్టులకే కాదు, స్త్రీలకే కాదు, అందరికి జీవితంలోని అన్ని రంగాలకు కూడా వర్తిస్తది. హ్మ్. అన్ని రంగాల్లో గూడా పాలిటిక్స్ అనేది ఇంపార్టెంట్ అయి కూర్చునుంది వ్యాపారాల్లో గూడా.
సో అందువల్ల వీళ్ళు కూడా ఒక వ్యాపార భాగస్వామే కదా ఈయన కూడా. ఇప్పుడు ఆయన ఎందుకంటే మీడియా అనేది కూడా ఇవాళ ప్రధానంగా ఉమ్, మీడియా అనేది ఎంత మీడియా స్వేచ్ఛ, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఎన్ని కథలు చెప్పినా ప్రధానంగా అది వ్యాపారం, వ్యాపారం అవును బిజినెస్. సార్. బిజినెస్ నడిపేటప్పుడు రకరకాల ఇవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా అధికార పార్టీ ఎవరి కంట్రోల్‌లో ఉంటే వ్యాపారస్తులు వాళ్ళే డామినెంట్‌గా ఉంటారు. వాళ్ళ రైవల్స్‌ని రకరకాల పద్ధతులు తొక్కేస్తారు. ఇప్పుడు అదాని మీద అదే కదా ఆరోపణ. అదాని అనేక ఎయిర్‌పోర్ట్‌లని, ఉమ్, సీ పోర్ట్‌లని రకరకాల బెదిరింపులు చేసి ఆహ్, ఒకటి గవర్నమెంట్ దగ్గర ఉన్నవి తీసుకోవడం ఒకటైతే, ప్రైవేట్ వ్యక్తులు సక్సెస్‌ఫుల్‌గా నడిపే వాళ్ళని కూడా బెదిరింపులు చేసి వాళ్ళ దగ్గర లాక్కోవడం. ఇప్పుడు విజయసాయిరెడ్డి రిజైన్ వెనక కూడా అది ఉందనే ఉమ్, కదా! ఎందుకంటే కాకినాడ సీ పోర్ట్‌ని సివి రావు అనే ఆయన ఆయన దగ్గర ఉంటే అందులో 41% వాటాల్ని అరబిందో కంపెనీకి ఇప్పించారు. బెదిరించి ఒక మాఫియా అది. అవును సార్. ఏమీ లేకుండానే ఆ వాటాల్ని బదిలీ చేయించుకున్నారు. అట్లాగే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా ఇలాంటివి అనేకం వచ్చాయి. ఉమ్. అంటే ఒక కంపెనీ ఓనర్‌ని బెదిరించడం, ఆ వాటాల్ని